బాబీ, అభి వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చుంటాడు. ఇంతలో ఝాన్సీ అలాగే వనమాలి వాళ్ళిద్దరూ కూడా బయట నుండి వస్తారు. ఇక ఇంట్లో నేరుగా బాబీ కూర్చోవడం చూసి ఝాన్సీ, వనమాలి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఝాన్సీ అయితే షాక్ అయ్యి ఏంటి వీడు నేరుగా ఇంటికే వచ్చేసాడు, వీడికి ఇక ఏ దారి దొరక్క ఇంటికి వచ్చేసాడేంటి అని చెప్పి ఝాన్సీ కంగారు పడుతూ బాబీ దగ్గరకు వెళ్తుంది. ఇక బాబీ దగ్గరకు వెళ్ళి బాబీ ఏంటి బాబీ ఇలా వచ్చావు, బాబీ ఇప్పటికైనా సరే అర్థం చేసుకుని ఇంటికి వచ్చేసావా అని చెప్పి అడుగుతుంది. దాంతో ఆ బాబీ ఇలా అంటూ ఉంటాడు, లేదు ఝాన్సీ ఆంటీ, నేను ఇక్కడ ఉండను, నాకు చిన్న అవసరం ఉండి ఇక్కడికి వచ్చాను ఝాన్సీ ఆంటీ, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, నా 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 ఫ్రెండ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం డబ్బులు లేక నేను ఇక్కడికి వచ్చాను, నాకు డబ్బులు ఇస్తే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను ఝాన్సీ ఆంటీ అని చెప్పి అంటాడు. అది వినగానే ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే బాబీ ఇక్కడ ఉండడానికి రాలేదా, తన ఫ్రెండ్ కోసమే వచ్చాడా, నిజంగానేనా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అవును ఝాన్సీ ఆంటీ, నిజంగానే నేను ఇక్కడ నా ఫ్రెండ్ ట్రీట్మెంట్ కోసం డబ్బుల కోసం వచ్చాను, మీరు దయచేసి నాకు ఆ డబ్బులు ఇవ్వరా అని చెప్పి ఝాన్సీని బ్రతిమలాడతాడు.